వాళ్ళు లక్ష్మీనారాయణులు. ముందు బ్రహ్మగారు నడుస్తుంటారు. సరస్వతీదేవి మాత్రం ఇక్కడే నిలబడి ఉంటుంది శివుడి దగ్గర. బ్రహ్మగారు ముందు నడుస్తుండగా, లక్ష్మీనారాయణులు పక్కన నడుస్తుండగా, ఆ పీటల మీద కూర్చునే వాళ్ళు బుట్ట ఎత్తి పట్టుకుని అమ్మవారిని తీసుకుని మేళతాళాలతో పువ్వులు చల్లుతుండగా వస్తారు. అలాగే శంకరుణ్ణి పెళ్లిపీటల మీదకి తీసుకొస్తుండగా మేఘములలోంచి వర్షం పడ్డట్టు పుష్పవృష్టి కురిపిస్తాను రేపు. అంత పుష్పవృష్టితో పార్వతీ పరమేశ్వరులు వస్తారు. అయ్యవారు అటువంటి పుష్పవృష్టితో పెద్ద మేళతాళ ధ్వనులతో ఇంతమంది గణాధిపులు అందరూ నిలబడిపోయి ఎక్కడ చూసినా జయ జయ శంకర హర హర శంకర నడుస్తుంటే ఆ పీటల మీదకి వచ్చి కూర్చున్నట్ట. పార్వతీదేవి గౌరీ తపస్సు చేసింది. ఆవిడ వృచ్చి తపస్సు. మరి ఎవరి కోసం చేయాలండి? కాబట్టి పసుపు కుంకుమల కోసం సంప్రదాయానికి ఆవిడ చేసి ఆ తల్లి బయలుదేరుస్తోందిట. అమ్మవారు వచ్చేటప్పుడు ఎలా వచ్చిందిట? చెలువపులో అనందమయు శ్రీయు అరుంధతియం సరస్వతీలనయు పిక్కు వస్తువులు లాలిత వృత్తి పసిండి పళ్ళెరంబుల నమరించి దేవముని పుణ్య వధూజన కోటితోడ గ్రంథలు కొనిపాడుచున్ నడువ ధన్యులు దిక్పతులెల్ల కొల్వగన్. ఎందరో ధన్యులైన వారు దిక్పాలకులు ఇంతమంది మధ్యలో నిలబడి కొలుస్తుంటే అమ్మవారు చుట్టూ ఓ పక్కన సరస్వతీదేవి, ఓ పక్కన లక్ష్మీదేవి, అరుంధతి, ఆ తర్వాత శచీదేవి, వీళ్ళందరూ వెంట వస్తుంటే అమ్మవారు పెళ్లిపీటల మీదకి బయలుదేరి వస్తోందట. వేదంబులు కీర్తింపగనాదట సన్మునులు కొల్వహర్షముతోడం ఆదిగిరీరులేటికి వేదంత విదుండు శివుడు వెంచేసనొగిన్. చారిత్రాత్మకమైన ఘట్టం. అసలు ఎన్నడూ అలా వెళ్ళవలసిన అవసరం లేని శంకరుడు పార్వతీదేవి అడిగిందని కన్యాదాత గారి ఇంటికి తానే వచ్చాడు. హిమవంతుడి ఇంటికొచ్చి లోపలికి ప్రవేశిస్తున్నట్ట. ఎవరు? వేదంబులు కీర్తింపగనాదట సన్మునులు కొల్వ హర్షముతోడన్. సంతోషంగా ముఖం ఇలా పెట్టి, ఏమిటి నేను ఇలా లొంగిపోయాను అనుకోలేదుట. పొంగిపోతూ హిమవంతుడి పేరు నిలబెట్టాను, నా భార్యకిచ్చిన మాట నిలబెట్టుకున్నానని ఇంత ముఖం చేసుకుని నవ్వుతో లోపలికి వస్తున్నట్ట. ఆ ఊరంతా ఉందిటండి ఆ రోజున. హిమవత్ పర్వత ప్రాంతాలన్నీ ఎక్కడ చూసినా కోట్ల మంది నిలబడిపోయారండి. రేపు అలా నిలబడిపోయే వాళ్ళ కోసమని ప్రొజెక్టర్స్ తో లైవ్ టెలికాస్ట్ చేస్తారు బయట స్క్రీన్స్ పెట్టి పార్వతీ కళ్యాణానికి. వామదేవ వైభవంబుతోడని వైభవంబున రసియపురంబు వెలసే చందురుండవడమ ఆనంద ఘూర్నిల్లు పాలవెల్లి భంగి ప్రజ్వరిల్లి. చందురుండవడమ అందందు ఘూర్నిల్లు పాలవెల్లి భంగి ప్రజ్వరిల్లి. చంద్రుడు పూర్ణచంద్రుడు అవుతుంటే, కళలు పెరుగుతుంటే సముద్రంలో పోటీ పెరుగుతుంటుంది. పూర్ణచంద్రుడు వచ్చేసాడనుకోండి, సముద్రం పోటీ ఎక్కువైపోయి ఒక్కసారి తీరాన్ని కూడా దాటి పైకి వస్తూ ఉంటుంది. ఇంకా పరమేశ్వరుడు బయలుదేరిపోతున్నట్ట. రేపు తెల్లవారేటప్పటికి మన అందరం ఎలా ఉంటామండి? అమ్మో ఆరైపోతాండి, అవునా ఇవాళ ఆదివారం మీ టిఫిన్. ఆయన మాత్రం ఉంటారండి, ఆయన వచ్చేస్తారు ఎలాగో ఊరేగింపుకి. కాబట్టి రేపు ఏ సందుల్లోంచి చూసినా ఊరేగింపుకే. పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో వెళ్ళడం అంటే మాట్లాడేది ఎన్ని కోట్ల జన్మల పుణ్యమో. పరుగు పరుగున అందరం అక్కడికి చేరిపోయినట్టు. కర్ణ ఇది పౌర్ణమి చంద్రుడు ఎప్పుడైపోతాడు? కళ్యాణం పీటల మీదకి స్వామి అమ్మవారు వస్తుంటే పౌర్ణమి చంద్రుణ్ణి చూసిన పాల సముద్రం పొంగిపోయినట్టు జనమందరూ అమ్మయ్యా ఇద్దరు పీటల మీదకి చేరిపోయారు. మా నోములు పండిపోయాయి, మా వ్రతాలు పండిపోయాయి. ఆ దేవతా సార్వభౌముణ్ణి జగదంబతో కలిసి పీటల మీద చూస్తున్నాం, చాలు మా కలలు పండిపోయాయి, మాకు కన్నులున్నందుకు ఇన్ని కోట్ల జన్మల తర్వాత ఈ నేత్రములు సార్థకత పొందాయి అని పరవశించిపోతున్నారు. పోతన గారు పౌర్ణమిని చూసిన సముద్రంతో పోల్చారు. ఒక్కొక్క కళకి పెరుగుతుండాలి. పెళ్లివారింట్లో ఒక్కొక్క కళకి జనం అలా పెరుగుతుండాలి. మనకు పొద్దున్న ప్రారంభం అయిపోయింది కదండి. కాబట్టి ఇప్పుడు ఎదురుగ శేషలు చల్లుచ పదిపడు సింహాసనంబుపై పరమేశం ముదులారను నిచిదేవర పదకమలములద్రిరాజు భక్తింకడియన్. ఆ శంకరుణ్ణి తీసుకొచ్చి చక్కటి ఆసనం మీద కూర్చోబెట్టి
మహానుభావుడు శంకరుడు నాకు అల్లుడవడానికి నేను కింకరుణ్ణి, నన్ను పిల్లనివ్వరా అని కబురు చేయడమ్మా అని తానొచ్చాడా అని పొంగిపోయి వినయ విధేయతలతో ముందు వెళ్ళగానే ఆ పెళ్లి కొడుకు యొక్క కాళ్ళు కడిగేట, కాళ్ళు కడిగి పరవశించిపోయేట. ఆ మధ్యలో తెరబట్టారట పార్వతీ పరమేశ్వరులకు. తెరబడితే మెరయంగా మధుపర్కము కర్రకంటు నికిచ్చి వెనుక కమనీయముగా మరిగట్ట నిచ్చి కన్యకు మరుగున తెరవార పంచమహితాత్మకుడై. ఆ మధ్యలో తెర పెడితే అటువైపు శంకరుడు కూర్చున్నాడు, ఇటువైపు పార్వతీదేవి కూర్చుంది. ఇవాళ మనం చాలా దోషభూయిష్టమైనటువంటి ప్రవర్తనతో ఉన్నాం. పెళ్లి అయిన తరువాత తెర పైకెత్తేంత వరకు, కన్యాదానం అయిపోయే వరకు పెళ్లి కూతురు పెండ్లి కూతురు పక్క పక్కన ఆసనముల మీద కూర్చుండరాదు. అలా కూర్చోపెట్టినది దుష్ట నక్షత్రమైతే ఎన్ని కడగండ్లో వస్తాయి. రిసెప్షన్ పేర్లు చెప్పి మనది కాని సంస్కృతితో పక్క పక్కన కూర్చోపెడుతున్నారు. కన్యాదానం అయిందా? ఇచ్చాడా తండ్రి గారు? ఏ అధికారంతో నువ్వు కూర్చోపెట్టావు నీ కూతుర్ని? ఎంత దారుణ అయిన విషయం చూడండి. అలా పెళ్లి కొడుకు పక్కన కూర్చోపెట్టేసి అందరూ వచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నక్షతలు వేసేసిన తర్వాత వాళ్ళు దంపతులు అయిపోతే అప్పుడు నువ్వు ఎలా కన్యాదానం చేస్తున్నావు? ఆవిడ ఇంకా కన్య ఏమిటి? భావన చేత మలినమైపోలేదు? అందరి దృష్టిని నువ్వు అలా కూర్చోపెట్టి నువ్వు కన్యాదాతవా? నువ్వు మగ పెళ్లి కొడుక్కి తండ్రివా? ఏది సంస్కారం? అలా కూర్చోపెట్టకూడదు. ఆడపిల్లకి అక్షతలు వేయించాలి, మగ పిల్లాడికి అక్షతలు వేయించాలి. కాబట్టి తెరపట్టారు. తెరబడితే అటు ఇటు కూర్చున్నారు. లోకమునకు సంప్రదాయం నేర్పాలి, సశాస్త్రీయ కళ్యాణం అంది అమ్మవారు. అందుకని తల్లి కూడా అటు కూర్చుంది, శంకరుడు ఇటు కూర్చున్నాడు. మధ్యలో తెరపట్టారు. కరుణాపాంగుడు శంభర సురపతికై దండగొనుచు సురుచిరగతుల తెరలోల వచ్చి నిలిచెను తెరలేదను కోటి చంద్రదిప్పులు వారం. శంకరుడు వచ్చి తెరకి ఇటువైపు కూర్చుంటే పెళ్లిపీటల మీద ఆయన యొక్క ఆ శిరస్సు మీద చంద్రరేఖ ఉంది, అమ్మవారి శిరస్సు మీద చంద్రరేఖే ఉంది. ఇద్దరికీ చంద్రరేఖే కదండి. ఇప్పుట తెర మధ్యలో పట్టుకున్న వాళ్ళు తెల్లబోతున్నారట. ఎందుకని? కోటి చంద్రుల ప్రకాశం తెర మీద పడుతోందిట. కోటి చంద్రుల ప్రకాశంతో తెర వెలిగిపోతోందిట. ఇంత వెలుగు పడితే ఏమవుతుందండి? ఆ తెర పారదర్శకమైపోతుంది కదండి. బాగా అద్దంలా అయిపోయి ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళకి, అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళకి కనపడతారు. అందుకే అసలు ఇద్దరూ చంద్రకాంతులు తెర మీద ప్రసరింప చేసుకుని చక్కగా ఓరచూపులతో తెరలోంచి చూసుకుంటున్నారేమో అనిపించిందట చూసే వాళ్ళకి. ఇరువురు దమరందరుల వరవదనబ్జములు చూడవంచితమ తొలై తెరయప్పుడు వాయనయనే సరినువ్విళ్ళూరిగపుడు సతియున్ పతియున్. ఆ తెరకటు ఇటు కూర్చుని కొంచెం లీలగా కనపడుతుంటుంది కదండి. ఏదో ఇవ్వడానికి తెర కొంచెం ఇలా దింపుతారు, జటాజూటం ఒకటి కనపడుతుంది. కొంచెం ఇలా అంటారు, అమ్మవారి తల కనపడుతుంది. ఇద్దరి మనస్సుల్లో ఒక అభిప్రాయమే ఉందిట. ఇది దర్శనమైన వాడు రాయవలసిన మాట. ఇతరులు రాయలేరండి. ఇలాంటి కవిత్వం పడాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. వాళ్ళవి రెండు శరీరాలు, ఒక్కటే మనస్సు పార్వతీ పరమేశ్వరుడు. ఇద్దరి మనస్సుల్లో ఒక్కటే కోరికొందిట. ఇది లోకంలో ఏ దంపతుల మధ్యనే ఉండేది, అంగీకరించవలసినదే. అబ్బాయి తెర మధ్యలో ఎప్పుడు తీసేస్తారా అనుకుంటున్నారు. అంటే ఏమైంది? ఇద్దరి మనస్సుల్లో ఒకటే కోరికే. దంపతులకు అలా ఉండాలి. లోకములో అలాగే అవుతుంది. పార్వతీ పరమేశ్వరుల మనస్సు ఒక్కటే అని చెప్పడం కూడా. కాబట్టి ఇప్పుడు ఆ మహానుభావుడు హిమవంతుడు కన్యాదానం చెయ్యడం కోసమని చెప్పి ఆ మేనకాదేవి కలశతో నీళ్లు పట్టుకుంది. శంకరుడు యొక్క పాదములను కడగడం కోసమని, ఇన్ని కోట్ల జన్మల భాగ్యం అండి శంకరుడి పాదాలు కడిగి కన్యాదానం అంటే. ఆ పాదాలు కడుగుతున్నప్పుడు నీళ్లు పోస్తూ మేనక సిద్ధపడింది. అక్కడ కూర్చున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు యాజ్ఞికం చేస్తున్నారు, పౌరోహిత్యం. ఆయన ఉన్నారు బ్రహ్మస్థానంలో. ఆయన అన్నారు, అంతా బాగుంది కానండి, పిల్లాడి ప్రవర చెప్పాలి కదా, ఎవరికి తెలుసండి అని అడిగారు. మరి ఫలానా వాడి ప్రపౌత్రుడు పౌత్రుడు పుత్రుడు అని చెప్పాలి కదా, ఎవరికన్నా తెలుసా అండి అని అడిగారు. నువ్వు చతుర్ముఖ బ్రహ్మవి, బ్రహ్మస్థానంలో ఉన్నవాడి నీకే తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? పోన్లే ఎవరినైనా పెద్దవాళ్ళని అడగండి సభలో అన్నారు హిమవంతుడు. ప్రవర లేకపోతే ఎలాగండి కొంచెం కనుక్కోండి. పెళ్లి కొడుకుని అడిగితే
మీ అమ్మా నాన్న ఎవరయ్యా, మీ తాతగారు ఎవరయ్యా అంటే బాగుండదు. కాబట్టి ఎవరినైనా అడగండి అని. ఎవరిని అడుగుతారు? లక్ష్మీనారాయణుల్ని అడగండి, కూర్చున్నారు కదా అన్నారు. రేపు ఇవన్నీ మీరు ఇక్కడ వేదిక మీద చూద్దరు కానీ ఇవన్నీ జరుగుతాయి రేపు. లక్ష్మీనారాయణుల్ని వచ్చి అడిగారు అంటే ఆయన అన్నాడు, నారాయణుడు ఈవిడ పాలసముద్రంలో పుట్టి నేను చేసుకున్నాను, నేను ఆయన వామభాగంలోంచి పుట్టాను, నాకన్నా ముందే ఆయన ఉన్నాడు, నాకెక్కడ తెలుసు ఆయన సంగతి అన్నారు. మరి ఎవరికి తెలుస్తున్నాయా, ఎవరిని అడిగితే బాగుంటుంది అనుకుంటుంటే నారదుడు పొంగిపోయి ఇలా 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 అంటూ వీణ వాయించేస్తున్నాడు. ఇవన్నీ జరుగుతాయండి రేపు పార్వతీ కళ్యాణంలో. రేపు నారద పాత్రలో అక్కడ వీణ వాయిస్తారు. వీణ వాయిస్తే చతుర్ముఖ బ్రహ్మగారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఓ పక్క పెళ్లి కొడుకు ప్రవరదలీక మేము ఏడుస్తుంటే నువ్వేమిట్రా కచేరీ ఇక్కడ కొడుకు కదా మరి అని వెళ్ళి ఆ తీగా చప్పుడు ఆగిపోవడం కోసమని వీణ పట్టుకున్నాడు. రేపు మీరందరూ చూద్దురు కానీ ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి, అవన్నీ వేస్తారు. ఒక కొత్త రకమైన కళ్యాణ మండపం కట్టేస్తారు రేపు పొద్దుటికి. అపర విశ్వకర్మ గోపాలకృష్ణ గారు ఉన్నారు కదా, కట్టించేస్తారు. అందుకని ఆ నారదుడు వీణాదండం పట్టుకుని అడిగాడు, ఏమిటయ్యా ఈ అల్లరంతాను, నువ్వేమో ఇలా వాయించుకుంటావు, ఓ పక్క మాకు మాట వినపట్టలేదు, పెళ్లి పందిరిలో పెద్ద సందడి ఏమిటంటే కంఠాలు ఎందుకు పోతాయంటే ఓ పక్క మంగళ వాయిద్యాలు, అప్పుడే అనుమానాలు అనగడానికి కంఠం పోతుంది. కాబట్టి అసలు ఏమిటయా ఈయన గోత్రం ఏమిటయా, నీకేమన్నా తెలుసా, ఎందుకు వాయిస్తున్నావు వీణని అడిగారు. ఆయన అన్నాడు, అస్య గోత్ర కులన్న నైవజయంతి పర్వత యస్యైక దివశేషైల బ్రహ్మకోటిర్లయంగత సయేవ శంకరస్తేభ్య దుష్టకాళీ తపోబలాత్ శివోనాదమయ సత్యం నాద శివమయస్తభ ఉభయోరంతరం నాస్తి నాదస్య చ శివస్య చ అన్నాడు ఆయన.